संस्थापन। ओम नित्या मंगलाय नमः। ఒక్కసారి చూడాలి తాత మళ్ళీ लक्ष्मी राष्ट्रस्य विश्वनारायणं देवमक्षरं परमं पदम् सर्वं श्री गुरुवारे बृहस्पति देवता उत्तरभूमिनेन शरणारविंद अर्पणमस्तु। चेतनी उसमें प्लेट का वाले तो विधि कर लिया। ओम गणपति गुणवामहे गोविंदभेनां भवप्रवत्तमं जय श्री राम। गच्छ 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 सुरश्रेष्ठ स्वस्थाने परमेश्वर इष्टकाम्यार्थ सिद्ध्यर्थं पुनरागमनाय च। అంటే మా ఇష్టకామితార్థాలు మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నారాయణ స్వరూపుడైనటువంటి ఆయనే దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని కూడా గచ్చగచ్చు అంటే ఇప్పుడు వెళ్ళండి, మళ్ళీ మా ఇష్టకామితార్థాలు నెరవేరిన తర్వాత, ఎందుకంటే మనం ఒక కండిషన్ అప్లై చేసినాం, మా కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు రావాల్సింది అని చెప్పి దాని యొక్క మంత్రం యొక్క చెప్పేది మీరు కూడా మాట్లాడవచ్చు 2 నిమిషాలు. వాసవి మాతాకి జై. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైశ్యభవనంలో వేంచేసి ఉన్నటువంటి వాసవి మాత ఆలయంలో అంటే గురువారం ఏకాదశి వైశాఖ మాసంలో రావడం అనేటువంటిది ఒక మంచి విశిష్టమైనటువంటి దినంగా మనం తలుచుకుంటాం. కృతయుగంలో జరిగినటువంటి ఋతు సంబంధమైనటువంటి దోషం వలన ఆ దోష నివారణ కోసం ఏ విధంగా ఆ దోషం నివృత్తి అవుతుందని చెప్పి ధర్మరాజు కృష్ణ పరమాత్మను అడిగినటువంటి దానికి దాని యొక్క ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క వ్రతాన్ని చేయాలి అని చెప్పి ఆ దోషం చేసుకున్నటువంటి దంపతులు భర్త ఒక వృషభం ఎద్దులాగా, భార్య ఒక కుక్కలాగా అదే ఇంట్లో జన్మించినారు. మరి వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి కుమారుడు ఏ విధంగా వాళ్ళ జన్మ
చరితార్థం కావాలి అనటానికి ఓ మునీశ్వరుని అడిగితే అప్పుడు మునీశ్వరుడు ఈ యొక్క వ్రతాన్ని చెప్పినాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినటువంటిది ఇది ద్వాపర యుగంలో జరిగింది. కృతయుగంలో జరిగినటువంటి విషయాన్ని చెప్పి మరి వాళ్ళకి ఏ విధంగా మోక్షం జరిగింది అంటే ఈ యొక్క గురువార ఏకాదశి వ్రతము అనేటువంటిది నిర్వహించుకొని 11 వారాలు చేసుకొని తదుపరి ఉద్యాపన అనేటువంటి జరుపుకుంటారు. అది చేసినట్లయితే వాళ్లకు ఋతు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయి తల్లిదండ్రులకు కూడా మంచి మోక్షం ప్రసాదింపబడుతుంది అని చెప్పి ఉద్దేశం అని చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినటువంటి విషయం ఇది. నిన్న ప్రొద్దున ఉదయము గురువారం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినారు. తిరిగి మళ్ళీ ఈరోజు శుక్రవారం నాడు ఉద్యాపన కార్యక్రమం జరిగింది. తర్వాత మంగళారతి మంత్రపుష్పం చేసి వాళ్లకు ఆశీస్సులు అందజేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయుధారోగ్యాలు ప్రసాదించి పిల్లా పాపలతో చల్లంగా ఉండాలని ఆ వాసవి మాతను వేడుకున్నాం. జై వాసవి మాతాకి జై.